శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు పచ్చిమిర్చి బీరకాయలు చూపిస్తున్నాను. ఏంటా అనుకుంటున్నారా? సరే, బీరపొట్టు ఏం చేస్తాను అనేది చెబుతాను. పచ్చిమిర్చి మరి తొందరగా పొండి అయిపోతూ ఉంటాయి కదా, అలా ఎందుకు అయిపోతాయి అనేది కూడా చెబుతాను. మనం జాగ్రత్త తీసుకుంటే అవ్వవు. మరి వర్షాకాలం పచ్చిమిర్చి తెచ్చుకున్నాం అనుకోండి, కూరగాయలు ఏవైనా కూడా తొందరగా వర్షాకాలం పాడైపోతాయి అనుకోండి, కానీ పచ్చిమిర్చి తొందరగా పోతాయి. ఎలానంటే తెచ్చుకున్న తర్వాత తొడుములు తీసేస్తాం కదా, ఇది తీసినప్పుడు ఇది ఇలా ఉండిపోతుంది. ఒక్కో దానికి ఈ నగ, దానికి ఉండే ఈ కాడ, దీనివల్ల కూడా గమ్మును ఆ కాడ ఉంటే ఎంతో అది ఉన్నా కూడా అలానే కుళ్ళిపోతాయి అన్నమాట. అంత మొత్తం క్లియర్గా తీసుకోవాలి ఇలాన. అయితే ఇందులో పొండుకాయలు ఉంటాయి కదా, ఇలాగ పచ్చిమిర్చి పొండుకాయలు ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ పొండుకాయలు ఉన్నప్పుడు తీసేయాలి. తీసేస్తే ఇవి మనం తొందరగా వాడేసుకుని, అదే రేపు కూర ఉంటున్నాం అనుకుంటే ఆ రోజు వేసేసుకోవాలి. లేదు పక్కన పెడితే బాగా ఎర్రగా అయిపోతాయి. అప్పుడు ఏదన్నా మనం తాలింపులో కూడా గిల్లేసి ఎండుమిర్చిలాగా వేసుకోవచ్చు. కానీ ఈ పొండుమిర్చి ఇందులోనే ఉంచేయడం వల్ల మరి ఈ ఉన్న కాయలు కూడా తొందరగా పొండు అయిపోతాయి అన్నమాట. అందుకను మనం కవర్లో తీసుకున్నప్పుడల్లా సరే, పొండుకాయ ఉందనుకోండి, తీసేసామనుకో ఈ పచ్చిమిర్చి గమ్మును పొండెక్కవు. ఇది ఒకటి చిట్టక. వర్షాకాలం తక్కువ తెచ్చుకోండి, ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి, మనం తీసినప్పుడల్లా ఒక అరడజన కాయలు అలా పోతూ ఉంటాయి, ఏరెత్తూ ఉంటాం, ఎక్కువగా పోతాయి అన్నమాట. అలాగా కాకుండా తక్కువ తెచ్చుకుంటే అయిపోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు. అలానా పొండుకాయలు ఉంటే తీసేసుకుంటే అన్నీ పొండవ్వని చెబుతున్నాను. సరే, ఇప్పుడు బీరకాయలు పొద్దుట చక్కగా పొట్టు అనేది తీసేసి నేను చెక్కేసి మరి రెండు కాయలు మాత్రం కూర చేసానండి. కొబ్బరి తురిమేసి ఇవి రెండాను. ఈ కేజీ కాయలు తీసుకొచ్చారు, ఒక అర కేజీ కాయలు రెండు వేసేసానా, ఇక రెండు ఇవి పొట్టు తీసేసి మరి చక్కగా ఇవి ఉంచేస్తానమాట. ఈ పొట్టు కొంచెం ఆరిందనుకోండి, వేళ నుంచి రేపు దీన్ని ఏం చేస్తాననేది మీకు చెబుతూ మరి చూపిస్తూ నేను చెప్తూ మాట్లాడతాను. ఇప్పుడు అంటే బీరకాయ చెక్కుతున్నానండి, చెప్తాను మీకు. అంటే దాని విధానం తెలియాలి కదా అని చెప్తున్నాను. బీరకాయ మనకి చేదు వస్తుంది. ఎలా తెలుస్తుంది చేదు చూసుకోవటం అనేది మీకు నేను చెప్తాను. చాలామంది అలా చూసుకుని వండుకుంటారు. తెలియక మనం కనుక వేసేసామనుకోండి, ఆ చేదు చూసుకోకుండా మరి మొత్తం కూర అంతా ఖరాబ్ అయిపోతుందండి. అందుకని మనం ఎలాగ చేదు చూడాలి అనేది మీకు నేను చెబుతాను. చక్కగా ఇప్పుడు ఇది బీరకాయ ఉంది కదా, ఇక్కడ ఇలా ముచ్చుకోతున్నాను. ఇది ముందు ఇది నాలుగుకి సుతన పెట్టుకుని ఇలా చూసామనుకోండి, స్వీట్గా ఉందనుకోండి, సేదు లేదని అర్థం. మరి ఇక్కడ కూడా సేదు ఉండొచ్చు, అందుకు ఇది కూడా పోతున్నాను. ఇది కూడా నాలుగు టచ్ చేసుకుని చూశాను, నాలుగు మీద పెట్టుకుని సేదు లేదు అలా చూసుకుని మనం చక్కగా అప్పుడు మనం కూర అనేది చేసుకోవాలి. ఎందుకంటే సేదు చూసుకోలేదనుకోండి, ఇప్పుడు 4 కాయలు తెచ్చామనుకో, 3 కాయలు బాగానే ఉన్నాయి, ఒక కాయ అందులో సేదు ఉందనుకో, తెలియదు అనుకోండి, మొత్తం అంతా ఖరాబ్ అయిపోతుంది, తినలేమండి. బీరకాయలో సేదు ఉంటే కూర అస్సలు తినలేమన్నమాట. అందుకు చూసుకుని మనం వండుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, చక్కగా ఇలా వీల్చేసేసి చక్కగా చెక్కేస్తానండి. చెక్కేసి ఇవి ముక్కలు కట్ చేయండి. ఇలా పెట్టేసి ఏదన్నా బాక్స్లో ఉంచేస్తాను. రేపు కర్రీ చేసేటప్పుడు ముక్కలు కట్ చేస్తాను అనమాట. ఈ పొట్టు అనేది ఇప్పుడు తీసేస్తున్నాను కదా నేను, ఈ పొట్టు ఏం చేస్తానంటే చక్కగా ఒక పళ్ళులో పోసి వేనగాల దగ్గర వదిలేస్తానండి. ఇందులో ఉండే తేమ అనేది చక్కగా ఆరిపోతుంది అనమాట. రేపు మనం పచ్చడి చేసుకోవడానికి ఇది ఆరిపోయి ఉంటుంది అనమాట. ఏగినప్పుడు ఎర్రగా ఏగితే పచ్చడి అనేది చాలా బాగుంటుంది అనమాట. ఆ పచ్చడి ఇడ్లీలోకి చాలా ఇష్టం అండి. మరి పూర్వం అన్నంలోకి వేసుకునేవారు, రోట్లో రుబ్బుకుని చక్కగా అన్నంలో వేసుకుని తినేవారు. ఇప్పుడైతే టిఫిన్లో కూడా వేసుకుంటున్నాం. ఏముందండి, అన్నంలోకి అయితే కొంచెం గట్టిగా ఉన్న ముద్ద వేసేసుకుంటాం. టిఫిన్లో కనుక్కోండి కొంచెం వాటర్ వేసుకుని ఒక్కసారి మిక్సీ పెట్టుకున్నామంటే అయిపోయాయి, అది టిఫిన్కి. కానీ ఇడ్లీలోకి రొట్టు వేసుకుంటామండి. దానికి కానీ అట్లకైనా బాగుంటుంది, కానీ బాగా మాకైతే ఇడ్లీలోకే ఇష్టం అండి. మరి ఇలా చెప్పుతూ మీకు నేను కాలం గడిపేసినట్టు టైం జరిగిపోతే ఎలానో చక్కగా దీంతో చెక్కటం వల్ల ఈ పొట్టు అనేది మనకి చాలా తాటగా వస్తుంది. కాయ కూడా మనకి చాలా గుంజుతోటి మనకి ఉంటుంది. ఒక్కొక్కరు చాలా లోతుగా చెక్కేస్తారండి. మా కోళ్ళు అయితే చాలా లోతుగా
ఇలా అంటుందంటే చాలండి ముక్కలు ముక్కలు కానీ పడిపోతుంది. దానికి రాదో ఏమో కానీ అలా చేస్తుంది అనమాట. నేను ఎలా వద్దే తేలుస్తూ అంటానన్నమాట. ఇలాగా చేసినప్పుడు తేల్చినట్టు కనుక అంటే మనకి పైన సిక్కుపడుతుంది అనమాట. తేల్చకుండా మనం నొక్కేసి అన్నాం అనుకోండి కండ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇలాగా ఇప్పుడు ఇది ఉంది కదా అన్నాను అనుకోండి, చూసారా అలాగనమాట. అలా కాకుండా తేల్చి చిక్కు అనేవారు అన్నమాట. చిన్నప్పుడు తేల్చి చేసేవాళ్ళం. ఇవి మనం లోపల పెట్టేస్తాను అనుకోండి, కొద్దిగా ఇవేం కూర చేస్తాను అనేది మీకు నేను చెప్తాను. చక్కగా ఇలా చెక్కేసేసాను కదా. అంటే ఈ పొట్టు ఆరబెట్టడం కోసం ఇప్పుడు చెక్కేస్తున్నానండి. రేపు ఇప్పుడు ఎందుకు చెక్కేస్తున్నారా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ పొట్టు అనేది నేను ఏం చేస్తానంటే చక్కగా మరి ఒక పళ్ళులో వేసేసి ఇది ఇలా ప్యాన్ గాలికి పెట్టేస్తాను అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో, చూసారు కదా. పొద్దుట చెక్కింది ఆరింది కొంచెం, ఇంకా ఇలా ఉందండి. ఇప్పుడు చెక్కింది ఇలా గ్రీన్గా ఉంది. కానీ దీన్ని కొంచెం చిన్నగా కట్ చేసేసి బాగా వేయించేసి చక్కగా పచ్చడి చేస్తానండి. చట్నీ చాలా బాగుంటుంది. చట్నీ అంటే టిఫిన్కి అనుకోండి, కానీ రైస్కి కూడా చాలా బాగుంటుంది. అయితే ఇది మరి ఇది కదండి పీస్ కదా, మనకు మంచి ఆరోగ్యం. మనం బీరకాయలు తెచ్చుకుంటే పొట్టు కూడా పాడైన అవసరం లేదు. ఇది ఎలా చేస్తాననేది మీకు చేసి చూపిస్తాను. పచ్చిమిర్చి మాత్రం వర్షాకాలం ఎక్కువ తెచ్చుకోకండి, ఎక్కువ తెచ్చుకోకుండా తక్కువ తెచ్చుకోండి. తెచ్చుకుని ఇందులో కొండకాయలు ఉంటే ఏరేయండి, పగిలిన కాయలు ఉన్నా కూడా తీసేయండి. ఎందుకంటే పగిలిన కాయ ఉందనుకోండి అది కుళ్ళిపోతుంది కదా, అప్పుడు ఈ కాయలు కూడా పాడైపోతాయి అన్నమాట. అప్పుడు రోజు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు బాగోలేని కాయ తీసేసామంటే కనవా కాయలు మనకి ఎక్కువ కాలం మనకి కలిసి వస్తూ ఉంటుందన్నమాట. చూసారు కదా, నచ్చిందా మరి ఇలా చేసుకుంటారా? ఇది కూడా చెప్పాలని అనుకోవద్దండి, నాకు తెలుసని నేను చెప్పాలని. ఇలా తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.